తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం షాపింగ్ మాల్స్ లో బ్రీతింగ్ బాల్కనీలు ఏర్పాటు చేసుకుంటే అగ్ని ప్రమాదాలు సంభవించే సమయంలో ప్రాణాపాయం నుండి సురక్షితంగా బయటవచ్చని రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ సూచించారు. గత జనవరి 25వ తేదీన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో జరిగిన అగ్ని ప్రమాదం అనంతరం రెనోవేట్ చేసిన భవనాన్ని పరిశీలించడానికి వచ్చిన డీజీ అదే షాపింగ్ మాల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. షాపింగ్ మాల్స్ అన్ని కాంక్రీట్ బాక్సులుగా నిర్మిస్తున్నందువలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అగ్ని ప్రమాదాల సమయంలో తీవ్ర పొగదాటికి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జనవరి 25వ తారీఖు అనూహ్యంగా క్లోజ్ చేసి ఉన్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అది మీరందరూ లైవ్ టెలికాస్ట్ చేశారు. అది జరుగుతున్నప్పుడు ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చారు. వచ్చి దీని లోపలికి వెళ్ళి ఏదో రకంగా ఫైర్ని ఆపాలి అని ప్రయత్నం చేశారు, మొదలుపెట్టారు. దాంట్లో మీరందరూ కూడా చాలా మంది భాగస్వాములు అయ్యారు. ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఈ బిల్డింగ్కి హోల్ కొట్టడానికి ప్రయత్నం చేశారు. పగలగొట్టిన తర్వాత ఫైర్ సూట్స్ వేసుకొని, ఆక్సిజన్ మాస్క్ వేసుకొని బిల్డింగ్ లోపలికి వచ్చి ఈ ఫైర్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. కానీ 6 గంటల సేపు ఫైర్ సిబ్బంది దీని లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకుండా అంత పెద్ద ఎత్తున స్మోక్, టాక్సిక్ ఫ్యూమ్స్ నల్లగా అలుముకుని ఉన్నాయి. అందుకని ఫైర్ సిబ్బంది కూడా ప్రత్యేకమైన సూట్లో కూడా బుల్డోజర్ పెట్టి బిల్డింగ్ని పగలగొట్టినప్పటికీ లోపలికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అది 6 గంటల సేపు సాగగా లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక 6 గంటల సేపు ఫైటింగ్ చేసి ఈ యొక్క అగ్నిక్రియల్ని అదుపులో తీసుకురావడం జరిగింది. అది మీరు ఆ రోజు 25వ తారీఖు జనవరి ఈ సంవత్సరం కళ్ళారా చూశారు. మీ లెన్సుల ద్వారా రాష్ట్రం మొత్తానికి ప్రసారం చేశారు. నేను విజయవాడ నుంచి హెడ్ క్వార్టర్స్ నుంచి వీక్షించాను. ఆ వీక్షిస్తూ దీంట్లో పనిచేసే 200 మంది సిబ్బందిలో చాలామంది కూడా అరే మనం పనిచేసే దాంట్లో ఇక్కడ జరుగుతుందని చెప్పి బయటకు వచ్చి చూశారు. వాళ్ళు మాట్లాడుకునే మాటల్ని ఇలాంటి వాళ్ళు ఎవరో క్యాప్చర్ చేసి యూట్యూబ్లో పెట్టారు. అది కూడా కాదు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, అదే మనం ఎంత అదృష్టవంతున్నారా, ఈ ఫైర్ మనం లేనప్పుడు జరిగింది, స్టోర్ ఆపరేషన్ లేనప్పుడు జరిగింది, అదే మనం పనిచేసేటప్పుడు జరిగినట్టయితే అరే ఫైర్ వాళ్ళే లోపలికి పోలేకపోయారు, మనం ఎంత బయటకు వచ్చేవాళ్ళం సార్, ఎంత ప్రమాదం జరిగేదు, ఎంతమంది చనిపోయేవాళ్ళు, ఎన్ని శవాలు మిగిలేవు అని ఆవేదన చెందుతున్నారు. దాన్ని హృదయ స్పందన, ఆ గుండె చప్పుడిని అధికారం నా చేతిలో ఉంది కాబట్టి దీనికి తప్పనిసరిగా సరైనటువంటి పరిష్కారం కనుక్కోవాలని ప్రయత్నం చేశాం. చాలా మందితోటి సమావేశాలు ఏర్పాటు చేశాం. దీంట్లో ప్రాథమికంగా ఇంత తప్పు ఎందుకు చేస్తున్నారు, భారతదేశం మొత్తం అన్ని మాల్స్ మల్టీప్లెక్సెస్లో ఇలా కాంక్రీట్ బాక్స్ లాగా కడుతున్నారు. దాంట్లో పొగలు టాక్సిక్స్ జనరేట్ అయితే బయటికి పోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. ప్రాథమిక తప్పు ఎందుకు చేస్తున్నారు, నిజంగా ఆపరేషన్ టైంలో జరిగితే ఎన్ని సవాళ్ళు పుట్టదు అని చాలా భయపడ్డారు. ఇప్పుడు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా భారతదేశంలో ఉన్న మాల్స్ మల్టీప్లెక్స్లు అన్నీ కూడా బాక్స్ లాగానే ఉన్నాయి, కాంక్రీట్ బాక్స్ లాగానే ఉన్నాయి అని మీకు సవినయంగా మనవి చేస్తున్నారు. రాజ్యాధికారంతోనే బీసీ వర్గాల అభ్యున్నతి సాధ్యమని గుర్తిస్తూ ఆ మేరకు బీసీ కులాల వేదిక లక్ష్య సాధనకు కృషి చేయడం జరుగుతుందని బీసీ కులాల వేదిక నాయకులు పేర్కొన్నారు. కడపలో బీసీ కులాల వేదిక ఆధ్వర్యంలో బీసీ కులాల రాయలసీమ జిల్లాల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ బ్రహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పావులూరి హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని పార్టీలు బీసీలకు అన్ని విధాలా అన్యాయం చేస్తున్నాయని, ప్రతి పార్టీ ఎన్నికలకు ముందు బీసీ కులాలకు వరాలివ్వడం, ఎన్నికల్లో గెలిచిన తర్వాత మరిచిపోవడం పరిపాటైందని అన్నారు. ఇక నుంచి ఓట్లు మావి, సీట్లు కూడా మావే అనే నినాదంతో బీసీ కులాల వేదిక పనిచేస్తుందని తెలియజేశారు. 51 బీసీ కులాలని ఐక్యతతోటి ఒక సింగిల్ పాయింట్ ఎజెండా తోటి ఏదైతే చిన్న కులాలు
జనాభా దామాషా తక్కువ ఉన్నటువంటి కులాలు కానివ్వండి, ఈ యొక్క 151 కులాల ప్రతినిధులతోటి, కుల సంఘ నాయకులతోటి చర్చా వేదికలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి విధానాన్ని గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, కాన్స్టిట్యున్సీ లెవెల్ వరకు కూడా ఒక కమిటీల ద్వారా ఒక బలమైన నాయకత్వాన్ని నిర్మాణం 152 కులాలతోటి వారి యొక్క సహాయ సహకారాలతోటి రాబోయేటువంటి రోజుల్లో అసెంబ్లీలోకి పంపించే విధానం కానివ్వండి, మా యొక్క సీట్లు మావే, మా యొక్క ఓట్లు మావే అనే నిదానంతో ముందుకు పోయేటువంటి విధానంతో రాజ్యాధికారాన్ని సంపాదించిన నాడే ఈ బీసీల జాతుల యొక్క అభివృద్ధి జరుగుద్ది అనేటువంటి లక్ష్యంతో ముందుకు పోయే విధానంలో మనం పనిచేసే దానికి, పూర్తి స్థాయిలో బీసీలను చైతన్యవంతం పరిచేదానికి 79 సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో బీసీలని అణగదొక్కిన విధంగా రాజకీయ పార్టీలు ఏమన్నా కానివ్వండి, పూర్వకాలంలో రాచరిక వ్యవస్థలో ఉన్నటువంటి ఉత్పత్తి కులాలుగా రాచరికం చేసినటువంటి బీసీ కులాలు ఈరోజు ఫ్రాగ్మెంటేషన్ అయ్యి కుల వృత్తులు పోగొట్టుకొని అన్నమో రామచంద్ర అన్నటువంటి పరిస్థితిలో రాజ్యాధికారం లేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో దాదాపుగా మనము గత 36 సంవత్సరాలుగా 3 పుష్కర కాలాలుగా బీసీల ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితిలో ఒక్కడి కూడా బీసీ కమిషన్లు ఈ 75 సంవత్సరాలు 79 సంవత్సరాల్లో 6 కమిషన్లు వేసినప్పటికీ కూడా ఏ ఒక్క కమిషన్ రిపోర్ట్ను కూడా యథాతథంగా అవలంబించినటువంటి ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదనేటువంటి విషయాన్ని మన బీసీలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉందని తెలియజేస్తాం. 151 కులాలున్న బీసీలకు రాజ్యాధికారం దిశగా పయనించకుండా అందరూ అడ్డుకుంటున్నారు. మాలో మమ్మల్ని విడదీసి పాలిస్తున్నారు నాయకులు. అది ఎవరైనా కానీ అన్ని పార్టీల వాళ్ళు అందరూ. దాన్ని మేము సమిష్టిగా ఈ 101 కులాలు ఒకటయ్యి ఈ బీసీలకు ఓట్లు మావే, సీట్లు మావే అన్న ఒక పద్ధతిలో ముందుకెళ్ళాలి. దీన్ని అందరినీ సంఘటితం చేయాలి, అందరినీ ఏకం చేయాలి అని ఈరోజు అన్నగారు జిల్లా వైజ్ మీటింగ్ జరుపుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ బీసీ భవన్లో కడపలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అన్ని కులాల వాళ్ళు, అన్ని బీసీ సోదరులు, అన్ని వాళ్ళు వచ్చారు. దీన్ని దిగ్విజయంగా జరుగుతుందని అన్న ఆధ్వర్యంలో ముందుకెళ్లాలని మనసారా ఇప్పటి వరకు చట్టసభల్లో అడుగుపెట్టిన బీసీ కులాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా రాజకీయ ప్రాధాన్యత ఇస్తూ వాటిని చట్టసభలో అడుగుపెట్టాలని, భారత రాజ్యాంగంలో బీసీలు కల్పించిన హక్కులు ఏదైతే ఉన్నాయో రిజర్వేషన్స్ అన్నీ కూడా అసంపూర్తిగా ఉన్నాయి. ఒక ఎస్సీలకి ఒక ఎస్టీలకు చూస్తే దామాషా ప్రాతిపదిక మీదటువంటి విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో రిజర్వేషన్స్ ఉన్నాయి. అదే బీసీలు ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి కేవలం విద్యా ఉద్యోగాల్లో మాత్రమే ఉన్నాయి. జనాభా దామాషా మీద లేవు. అదేవిధంగా వీళ్ళకి ఎటువంటి రాజకీయ రిజర్వేషన్స్ లేవు. పేరుకే ఓబీసీలు, బీసీలు అని చెప్పని పిలుస్తున్నారు తప్పితే బీసీలకి దేశంలో కానీ రాజ్యాంగ పరంగా కానీ ఎటువంటి హక్కులు కూడా లేవు. ఇప్పటిదాకా జరిగినటువంటి బీసీ ఉద్యమాలన్నీ కూడా ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో P4 పై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం. హాజరైన మంత్రులు ఆనం, డిబివి స్వామి, ఎమ్మెల్యేలు, అధికారులు. పెనుగొండ మండలంలో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించిన మంత్రి అనగాని. మంత్రులు అచ్చెన్న, అనగానిలతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి భేటీ. ప్రస్తుత రాజకీయ అంశాలు, సమస్యలపై చర్చ. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబుపై 420 కేసు నమోదు చేయాలి. మాజీ మంత్రి రోజా డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.